వెల్కమ్ టు కేటీవీ న్యూస్. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఖరీఫ్ పంట ప్రణాళిక పక్కాగా అమలు. 365 రోజుల్లో 3 పంటలు పండించేలా చర్యలు. వ్యవసాయ శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి భేటీ. వర్షాకాలంలో కూడా అన్నా క్యాంటీన్లో పరిశుభ్రమైన వాతావరణం ఉండాలి. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం ఆదేశాలు. ఆల్ ఇండియా ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామీణ విద్యాజ్యోతి భారత ప్రైవేట్ లిమిటెడ్ భాగస్వామ్యంతో గ్రామీణ స్థాయిలో ప్రీ ప్రైమరీ స్కూల్స్ ప్రారంభిస్తున్నట్లు అసోసియేషన్ డైరెక్టర్ సుజు అగస్టిన్ తెలిపారు. ఇప్పటికే కేరళ రాష్ట్రంలో తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2007 సంవత్సరం నుండి ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అందిస్తున్నట్లు తెలిపారు. తెలుగు రాష్ట్రాలను ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రీ ప్రైమరీ స్కూల్స్ ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఈ స్కూల్స్ ఏర్పాటుతో పాటుగా నిరుద్యోగ మహిళలకు నర్సరీ టీచర్స్ ఉద్యోగ అవకాశాలను సైతం కల్పించినట్లు చెప్పారు. ఆల్ ఇండియా ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ గ్రామీణ విద్యాజ్యోతి భారత ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్త ఆధ్వర్యంలో గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు న్యూఢిల్లీ నుంచి వచ్చిన అసోసియేషన్ డైరెక్టర్ సుజు అగస్టిన్ మాట్లాడుతూ జాతీయ విద్యా విధానం 2020 నిబంధనలకు లోబడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో గ్రామీణ స్థాయిలో అత్యాధునిక వసతులతో పాఠశాలలను తమ అసోసియేషన్ గ్రామీణ విద్యాజ్యోతి భారత ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ భాగస్వామ్యంతో ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 500 పాఠశాలను తొలి దశలో ఏర్పాటు చేసే లక్ష్యంతో ఉన్నామన్నారు. పాఠశాల ఏర్పాటుకు ప్రతి స్కూల్కి 3 లక్షల రూపాయలను అసోసియేషన్ అందిస్తుందన్నారు. గ్రామాల్లో విద్యా బోధనలకు తగిన అర్హతలతో ఇంటర్మీడియట్ డిగ్రీ ఉన్న నిరుద్యోగ మహిళలకు పాఠశాలలో ఉపాధ్యాయులుగా అవకాశం కల్పిస్తామన్నారు. గ్రామీణ స్థాయిలో నాణ్యమైన విద్యను అందించడమే కాకుండా నిరుద్యోగ గ్రామీణ మహిళలకు స్వయం ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో తమ అసోసియేషన్ ఉందన్నారు. ఈ విలేకరుల సమావేశంలో గ్రామీణ విద్యా జ్యోతి భారత ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ ఆర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం మన ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో మన పాత్రికేయ మిత్రులందరి సమక్షంలో ఈ కార్యక్రమం ఒక ఉద్దేశం అంటే మీ అందరి దగ్గరికి వచ్చి మా ప్రోగ్రామ్ ఏంటి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే సుజు అగస్టిన్ గారు ఆల్ ఇండియా ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ న్యూఢిల్లీ కేరళ. సో I will be able to communicate with you only in English. As you all are aware that today's press meet is for the announcement of preschool startup project in Andhra state. 500 preschools to be started by All India Private Schools Association in collaboration with the Grameen Vidya Jyoti Bharat Private Limited. As he already informed that he is the director of Bharat Vidya Jyoti Bharat Private Limited Company, and he is Mr. Dr. Somashekar. He is the managing Grameen Vidya Jyoti Bharat Private Limited Company in Andhra. We start 500 pre-primary schools. It is very much important to support and make maximum benefits out of this project to start the preschools in our state. Why it is important? This project is according to the National Education Policy 2020 by the Government of India. They have started this National Education Policy 2020 and announced pre-primary education, nursery, LKG, UKG, pre-primary, preschool education is important for the children of 3 to 6 years of age. That is why All India Private Schools Association is going to start this project in both Telangana and Andhra states. Last day, one day before, we conducted one press meet in Hyderabad also. Total, in the first phase, total 500 schools will be started in village panchayats of Andhra state. Why
we start this project in village panchayats because this project is a project where we start the preschools with the CSR funding. For one preschool, we will give 3 lakhs rupees to start one preschool. 3 lakhs rupees will be allotted. Fund will be given by EPSA. This project will help 2,000 women graduates from Andhra to get job as a preschool teacher in the beginning stage. In all the village panchayats, we will start this project. In the year of 2007, we already started this project in Kerala state. నా పేరు సోమశేఖర్, మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ గ్రామీణ విద్యా జ్యోతి భారత్ ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్. బేసికల్గా నాది గుంటూరు జిల్లా, బాపట్ల, సో ఆంధ్ర. మేము మొట్టమొదటిగా శాటిలైట్ టెక్నాలజీ గ్రామీణ విద్యా జ్యోతి భారత్ ప్రైవేట్ లిమిటెడ్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒక కార్పొరేట్ ఎడ్యుకేషన్ పేరెంట్స్ లక్షల రూపాయలు ఖర్చు పెడితే తప్ప రాని కార్పొరేట్ ఎడ్యుకేషన్ని మండలం లెవెల్కి, గ్రామీణ ప్రాంతాలకు తీసుకెళ్ళి శాటిలైట్ టెక్నాలజీ ద్వారా పేరెంట్స్ మీద, తల్లిదండ్రుల మీద ఎటువంటి ఆర్థిక భారం పడకుండా విద్యార్థులు ఒక కార్పొరేట్ స్కూల్లో నేర్చుకునే అన్ని అంశాలను పొందుపరిచి ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. ఆ ప్రోగ్రాంలో భాగంగానే ఆల్ ఇండియా ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ డైరెక్టర్ అయినటువంటి సిజు అగస్టిన్ గారిని 2021లో కలవడం జరిగింది. అప్పటి నుంచి వారితో మా ప్రయాణం అంచెలంచెలుగా అటుపక్కన అటుపక్కన అఫీషియల్ గాను, ఇటుపక్క పర్సనల్ గాను రిలేషన్షిప్ పెరిగి సిజు అగస్టిన్ గారు ఒక 25 ఇయర్స్ నుంచి టీచింగ్ ఫీల్డ్లో ఉండి కేరళలో స్టార్ట్ చేసిన జర్నీ న్యూఢిల్లీ ఆల్ ఇండియా ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ డైరెక్టర్ వరకు ఆయన చాలా కష్టపడి ఎదగడం జరిగింది. సో అలాంటి వారి దగ్గర ఉంటే మేము చాలా నేర్చుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ శాటిలైట్ ప్రాజెక్ట్ చెప్పగానే ఆయన ఓకే చేసి నార్త్ ఈస్ట్లో, ముఖ్యంగా నార్త్ ఈస్ట్లో వీళ్ళకు ఉన్నటువంటి స్కూల్స్లో ఇంటర్నెట్ సదుపాయం లేకుండా, మా శాటిలైట్ యొక్క గొప్పతనం ఏంటంటే ఇంటర్నెట్ సదుపాయం లేకుండా పల్లెటూర్లకి కార్పొరేట్ విద్య అంటే అదేమి పైనుంచి దిగిరాలేదు. ఇంటర్నేషనల్ స్కూల్లో నేర్పించేటువంటి వేదిక్ మ్యాథమెటిక్స్, ఐఐటి ఫౌండేషన్, నీట్, ఇంగ్లీష్, ఇంటర్నేషనల్ లాంగ్వేజ్, ఐఏఎస్ కోచింగ్ సంబంధించినటువంటి పిల్లలకి 6వ తరగతి నుంచి 6th స్టాండర్డ్ నుంచి మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దీన్ని బేస్ చేసుకొని మేము సిజు అగస్టిన్ గారితో మా జర్నీ కొనసాగిస్తూ నార్త్ ఈస్ట్లో ఒక 25 స్కూల్స్ని, కేరళలో ఒక 25 స్కూల్స్ని ఇంప్లిమెంట్ చేయడమే కాకుండా మేము తెలంగాణలో కూడా ఒక 30 స్కూల్స్ ఇప్పటికి ఇంప్లిమెంట్ చేస్తున్నాం శాటిలైట్ ద్వారా. ఈ తరుణంలో కేరళ లాస్ట్ టైం వెళ్ళినప్పుడు వారి ఈ ప్రాజెక్ట్ని ఇప్పుడు ఏదైతే అనౌన్స్ చేస్తున్నారో ప్రీ స్కూల్స్ ఫర్ ద పంచాయతీ, అంటే గ్రామీణ ప్రాంతాల్లో ప్రీ స్కూల్స్ పెట్టి ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ని క్రియేట్ చేద్దామని సిజు అగస్టిన్ గారు మీకు చెప్పారో, ఆ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి చిన్న పిల్లలు మనం చూస్తూనే ఉంటాం. చిన్న పిల్లలు కూడా మా పక్కన ఉన్నటువంటి గ్రామాలకి, పట్టణాలకి వెళ్ళి చదువుకొని మళ్ళీ సాయంత్రానికి తిరిగి రావాల్సి వస్తుంది. భారత ప్రధాని నరేంద్ర మోదీపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశంసల జల్లులు కురిపించారు. మోదీ నాయకత్వంలో ఈ 11 సంవత్సరాల్లో దేశంలోని అన్ని రంగాలు అభివృద్ధి పదంలో ముందుకు దూసుకెడుతున్నాయని అన్నారు. దేశ ప్రజల కోసం ఆయన అనేక సంక్షేమ కార్యక్రమాలు అందించారని అన్నారు. ₹1 అవినీతి జరిగిందని ఏ రాజకీయ పార్టీ కూడా ఆరోపణలు చేయలేదన్నారు. నీతి నిజాయితీతో ఒక సమర్థవంతమైన నాయకత్వంతో మోదీ పాలన సాగుతోందన్నారు. ప్రపంచ దేశాలు సైతం భారత వైపు చూసేలా మోదీ పాలన సాగుతోందన్నారు. అన్ని సామాజిక వర్గాల వారికి పెద్దపీట వేసి పాలన చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక పథకాలు క్షేత్రస్థాయిలో అమలు జరిగేలా ప్రణాళికలు ఉంటున్నాయి. 4 కోట్ల ప్రజలకి ఇళ్లు కట్టించారు. మౌలిక రకమైన మార్పులు తీసుకొచ్చారని అన్నారు. అందించగల పార్టీని తీసుకురావాలని, ఒక మంచి నాయకుడి చేతిలో దేశ పగ్గాలు పెట్టాలి అని చెప్పి భావించినటువంటి సందర్భంలో మార్పు ఏదైతే ఆకాంక్షించారో ఆ మార్పు 2014 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని అనూహ్యంగా ఆశీర్వదించి అధికారంలోకి తీసుకురావడం జరిగింది. అప్పట్లో భారతీయ జనతా పార్టీ నినాదం సబ్కే సాత్ సబ్కా వికాస్, అంటే అందరినీ కలుపుకుంటూ అందరికీ సంక్షేమాన్ని అందిస్తూ దేశ సర్వతోముఖాభివృద్ధిని సాధించాలి అనేటువంటి లక్ష్యం. తిరిగి 2019వ సంవత్సరానికి వచ్చేటప్పటికి సబ్కే సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అని అన్నారు. అంటే అందరి విశ్వాసంతో ఏదైతే 14 నుండి 19 వరకు దేశ ప్రజలకి వాగ్దానం చేశారు వాటిని నెరవేర్చినటువంటి నేపథ్యంలో దేశానికి ఒక మంచి పరిపాలన, అవినీతి రహిత పాలన అందించినటువంటి సందర్భంలో అందరి విశ్వాసాన్ని చూరగొన్నాం కాబట్టి సబ్కే సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అని అన్నారు. తిరిగి 2024వ సంవత్సరానికల్లా
సబ్కే సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ అని చెప్పి భారతీయ జనతా పార్టీ నిర్ణయించడం జరిగింది. అంటే అందరితో పాటుగా మనం సంక్షేమాన్ని అందరికీ అందిస్తూ అందరి విశ్వాసాన్ని చూరగొనడం మాత్రమే కాకుండా ఈ లక్ష్యాన్ని చేరుకోవడంలో అందరి యొక్క సహకారం భాగస్వామ్యం ఉన్నది అని చెప్పి తెలియజేసినటువంటి నేపథ్యం. ఎందుకంటే వికసిత్ భారత్ అనేటువంటి లక్ష్యం ఏదైతే ఉంటుందో, కళ ఏదైతే ఉంటుందో, అది కేవలం రాజకీయ పార్టీలో లేదా ప్రభుత్వాలు సాధించేది కాదు. ప్రజల యొక్క భాగస్వామ్యం దీంట్లో ఉంటే మనం ఆ కళని సాకారం చేసుకోగలం అనేటువంటి ఆలోచనతోటి సబ్కా విశ్వాస్ మాత్రమే కాకుండా సబ్కా ప్రయాస్ అని కూడా దానికి జోడించడం జరిగింది. నరేంద్ర మోడీ గారు అనేక సందర్భాల్లో చెప్పారు, నేను పేదరికం నుండి వచ్చినటువంటి సందర్భంలో దేశంలో ఉన్నటువంటి పేదవాడిని కేంద్ర బిందువు చేసుకుని నరనరాల్లో నాకు పేదరికం గురించి తెలుసు కాబట్టి పేదవాడికి మంచి చేకూర్చేటువంటి కార్యక్రమాలు చేస్తానని చెప్పి నరేంద్ర మోడీ గారు అనేక సందర్భాల్లో చెప్పారు. దానికి అనుగుణంగానే ఇవాళ ఏ కార్యక్రమం చూసినా కూడా దేశంలో ఉన్నటువంటి పేదవాడు, బడుగు బలహీన వర్గాల వారి యొక్క అభివృద్ధి కోసం, వారికి సంక్షేమాన్ని అందించడం కోసం భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉన్నటువంటి విషయం మరి ఒక్కసారి మీ మాధ్యమంగా అందరికీ గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా అందరికీ నమస్కారం. కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో దయచేసి ఎవరు మాట్లాడకండి. అవసరం అనుకుంటే బయటికి వెళ్ళి మాట్లాడుకోండి. ఈ హాలు మీటింగ్కి ఉపయోగపడదు, రీసౌండ్ వస్తుంది. కాబట్టి పత్రికా విలేకరులు మనం చెప్పాల్సినటువంటి అంశం వాళ్ళకు అర్థం కావాలి, వాళ్ళు వినబడాలి. రెండోది, వాళ్ళ ద్వారా మన తెలుగు ప్రజలకు మరి వివరాలు చేరాలి. కాబట్టి దయచేసి అందరూ సహకరించాలి. నరేంద్ర మోడీ గారు మూడవసారి ప్రధానమంత్రిగా నిన్నటి రోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఈ 11 సంవత్సరాలలో చేపట్టినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు కానీ, చేసినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు కానీ, తీసుకున్నటువంటి అనేక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు కానీ, వీటన్నిటిని కూడా మరొకసారి ప్రజలకు జ్ఞాపకం చేయాలి అనే ఉద్దేశంతో ఈరోజు విజయవాడలో మీ ద్వారా తెలుగు ప్రజలతో మాట్లాడడం కోసం రావడం జరిగింది. ఈరోజు మీకు అందరికీ తెలుసు, నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చినటువంటి ఈ 11 సంవత్సరాలలో అన్ని రంగాలలో కూడా, అది గ్రామీణ ప్రాంతం కానీ, లేకపోతే మౌలిక వసతులు కానీ, బడుగు బలైన వర్గాల ప్రజలు కానీ, అన్ని రంగాలలో కూడా దేశం మరి ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అన్ని వర్గాలకు న్యాయం చేయాలి, అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందాలి అనేటువంటి లక్ష్యంతో సబ్కే సాత్ సబ్కా వికాస్ అనేటువంటి ఆలోచన విధానంతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత 11 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత కూడా ₹1 అవినీతి జరిగిందని ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ కానీ, మా ప్రత్యర్థులు కానీ తట్టుకొని ఈ దేశంలో 1 నేషన్ 1 ట్యాక్స్ జిఎస్టీ తీసుకొచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అనేక రకాల అనుమానాలు వ్యక్తం చేశారు.
కానీ ఈరోజు జిఎస్టీ తీసుకొచ్చిన తర్వాత సాధ్యమైనంత వరకు మరి అవినీతి తగ్గింది, అదే రకంగా మోసాలు కూడా తగ్గాయనే విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు పన్నుల సేకరణ తర్వాత జిఎస్టీతో 50% ఆయా రాష్ట్రాలకు జిఎస్టీలో ఇస్తున్న విషయాన్ని మనవి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా 2014 ముందు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 2014 వరకు డివల్యూషన్ ఫండ్స్ కింద రాష్ట్రాలకు 32% వచ్చింది. అనేక సార్లు 1%, 2% పెంచుకుంటూ 2014 వరకు 1947 నుంచి 2014 వరకు లెక్కిస్తే 32% డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ స్టేట్స్కి వచ్చేది. కానీ ఒక ముఖ్యమంత్రిగా రాష్ట్రాల పరిస్థితి నరేంద్ర మోడీ గారికి తెలుసు కాబట్టి రాష్ట్రాలు కూడా ఆర్థికంగా బలంగా ఉండాలి అని ఆకాంక్షించేటువంటి వ్యక్తిగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 32% ఉన్నటువంటి డివల్యూషన్ ఫండ్స్ను ఈరోజు మరి 42%గా పెంచిన విషయాన్ని, పెంచి రాష్ట్రాలకు నిధులు సమకూరుస్తున్న విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవిస్తున్నాను. ఇది చాలా గొప్ప నిర్ణయము, ధైర్యమైనటువంటి నిర్ణయము, రాష్ట్రాలు బలపడాలని కోరుకునేటువంటి నిర్ణయమని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క డెవల్యూషన్ ఆఫ్ ది ఫండ్ కింద నరేంద్ర మోడీ గారు రాకముందు రాష్ట్రాలకు అంటే 2014 లెక్క తీసుకుంటే ఆ రోజు మరి యూపీఏ హయాంలో 10 సంవత్సరాలలో 2004 నుంచి 2014 వరకు మరి 10 సంవత్సరాలలో 18 లక్షల కోట్లు. వర్షాకాలంలో అన్నా క్యాంటీన్ పారిశుధ్య నిర్వహణలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని పటమటలో గల అన్నా క్యాంటీన్ను పరిశీలించిన కమిషనర్ అన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర మంగళవారం ఉదయం తన పర్యటనలో భాగంగా కనకదుర్గనగర్, పటమట, మహానాడు రోడ్డు, పంటకాలువ రోడ్డు, రాణిగారి తోట, కృష్ణలంక ప్రాంతాలని పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నగరంలోని అన్నింటిలోనూ పరిశుభ్రమైన వాతావరణాన్ని నెలకొల్పాలని, ఆహారము ఉన్న చోట ఈగలు అపరిశుభ్రమైన వాతావరణం లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ ఉండాలని, తాగునీటి వాడుకునేటటువంటి నీటి సరఫరా నిరంతరం ఉండేటట్టు అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని అన్నారు. ఈ పర్యటనలో ఇన్ఛార్జ్ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ గోపాల్ కృష్ణ నాయక్, పర్యవేక్షణ ఇంజనీర్ పి సత్యనారాయణ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జి సామ్రాజ్యం, బయాలజిస్ట్ సూర్యకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎవరిది కంటిన్యూ ఎవరిది ఖరీఫ్ పంటలను తుఫాన్ల నుంచి రక్షించుకునేలా పంట కాలాన్ని ముందుకు తీసుకురావాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో వ్యవసాయ శాఖ అధికారులు కార్యాచరణ మొదలుపెట్టారు.
ఇందుకు అనుగుణంగా గోదావరి కృష్ణా డెల్టా ప్రాంతాలకు ఏడాది ముందుగానే సాగునీరు విడుదల చేశారు. అధికారులు ఈ మేరకు వివరాలు మంగళవారం ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన వ్యవసాయ శాఖ సమీక్షలో ముఖ్యమంత్రికి తెలిపారు. పశ్చిమ గోదావరి, ఏలూరు, కోనసీమ, తూర్పు గోదావరి, కాకినాడ, కృష్ణా జిల్లాల్లో భూములకు కాలువల ద్వారా ఇప్పటికే నీరు విడుదల చేశామని, జూలై మొదటి వారంలో గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాలకు నీరిచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని వివరించారు. అలాగే రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్లో ప్రధానంగా వరి, కంతులు, వేరుశెనగ, ప్రత్తి సాగు చేస్తూ ఉండగా వేరుశెనగ, పత్తి సాగు తగ్గుతూ వస్తోందని, కందుల సాగు మాత్రం పెరిగిందని, వరి సాగు స్థిరంగా కొనసాగుతోందని అధికారులు చెప్పారు. ఎరువులు, పురుగుల మందుల వినియోగాన్ని తగ్గించి భూసారాన్ని కాపాడేందుకు కృషి చేయాలి. ఎక్కడా ఎరువుల కొరత లేకుండా చూడాలి. ఎరువులు, పురుగు మందుల వినియోగంపై తాజా సమాచారం ఉండాలి. రాష్ట్రంలో గత ఏడాది పంట కాలంలో 39 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు వినియోగించగా ఏడాది దానిని 35 లక్షల మెట్రిక్ టన్నులకు తగ్గించేలా చూడాలి. పల్సస్, మిల్లెట్స్ సాగు పెరగాలి. ఈ సీజన్లో రైతులు కోరిన 24 గంటల బ్యాంకులు రుణాలు ఇవ్వాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. దేశం, రాష్ట్రం ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే యోగా అవసరం ఎంతో ఉందని షాప్ చైర్మన్ రవినాయుడు అన్నారు. రాష్ట్రాన్ని యోగాంధ్రప్రదేశ్గా మార్చాలనే లక్ష్యంతో సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని తెలిపారు. యోగాంధ్రలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నెల రోజుల పాటు యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని వైజాగ్లో నిర్వహిస్తున్న కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతున్నారని తెలిపారు. యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో నగరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో షాప్ చైర్మన్ రవినాయుడు పాల్గొన్నారు. యోగా ఆసియన్ క్రీడల్లో 2 బంగారు పతకాలు సాధించిన రాము ఏరోబిక్స్ పోటీల్లో సత్తా చాటిన విద్యార్థులను రవినాయుడు, సంఘ గౌరవ అధ్యక్షుడు గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్, అధ్యక్షురాలు రాధికా సంఘ సభ్యులు శాలువా కప్పి అభినందించారు. రవినాయుడు మాట్లాడుతూ యోగా ఆవశ్యకతను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. సంపూర్ణ ఆరోగ్యానికి యోగా దోహదపడుతుందని చెప్పారు. ఏపీని యోగాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడమే సీఎం చంద్రబాబు ధ్యేయంగా ఉన్నారని తెలియజేశారు. ఈ నెల 21న ప్రధాని మోదీ పాల్గొననున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతి ఒక్కరూ జయప్రదం చేయాలన్నారు. యోగాను పాఠశాలల్లో తప్పనిసరి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. యోగాలో పథకాలు సాధించిన వారికి ఇన్సెంటివ్లు కూడా ఇస్తుందని, ఉద్యోగాల్లో కూడా వారికి ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుందన్నారు. మహిళల జోలికి వస్తే ప్రభుత్వం ఊరుకునే ప్రసక్తి లేదని, స్త్రీమూర్తులకు అండగా కూటమి ప్రభుత్వం ఉంటుందన్నారు. ఈ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ కార్యక్రమం యోగాసనకు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు యోగాంధ్ర అని చెప్పి ఇచ్చినటువంటి పిలుపు, నరేంద్ర మోడీ గారు ముఖ్య అతిథిగా పాల్గొనిపోయేటువంటి జూన్ 21వ తారీఖున జరిగేటువంటి కార్యక్రమం, దానికి గౌరవ శాప్ చైర్మన్ గారు మిత్రులు రవినాయుడు గారు అన్ని రకాలుగా కూడా మొదటి నుంచి ఈ యోగా కార్యక్రమాలకి వారు వచ్చినప్పుడు వారు బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి వారు అందిస్తున్నటువంటి సహాయ సహకారాలు, ప్రోత్సాహం, వీటన్నిటి వల్ల మరి ఈరోజు అద్భుతంగా ఈ అసోసియేషన్ జిల్లాల్లో కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ అసోసియేషను సుమారుగా 5 సంవత్సరాల క్రితం నుంచి కూడా వివిధ సందర్భాల్లో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అఫిలియేటెడ్గా, అదేవిధంగా ఒలింపిక్ అసోసియేషన్కి అఫిలియేటెడ్గా ఉండటమే కాకుండా ఈరోజు శాప్ వారి యొక్క సహకారంతో కూడా, ప్రోత్సాహంతో మరిన్ని కార్యక్రమాలని చేయడానికి రూపకల్పన చేసుకునే విధంగా చేయడం జరిగింది. దీనికి జిల్లాల వారీగా మా కమిటీలు ఉన్నాయి. అదేవిధంగా రాష్ట్ర కమిటీలో గౌరవ అధ్యక్షురాలు ఉన్నారు రాధిక గారు. అలాగే జిల్లాల నుంచి జిల్లా కమిటీ అధ్యక్ష కార్యదర్శులు అందరూ కూడా అన్ని జిల్లాలకి కూడా ఉండటం జరిగింది. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే
అంటే ఇక్కడి నుంచే మేము జిల్లా పోటీలు నిర్వహించాం 4 సంవత్సరాల నుంచి. వాళ్ళు రాష్ట్ర పోటీలకు వెళ్ళారు. రాష్ట్ర పోటీల్లో పాల్గొన్నటువంటి వాళ్ళు జాతీయ స్థాయి పోటీలకు వెళ్ళారు. జాతీయ స్థాయి పోటీల్లో గెలిచినటువంటి వారు ఆసియన్ పోటీలకు కూడా వెళ్ళడం జరిగింది. అలా ఆసియన్ పోటీల్లోకి వెళ్ళి మరి గోల్డ్ మెడల్స్ని సాధించుకొచ్చిన వారు 3 ఉన్నారు. అయితే ఒకరు అక్కడ కార్యక్రమాల్లో ఉంటాం. ఇక్కడ రాము ఆయన రావడం జరిగింది. ఈయన 2 గోల్డ్ మెడల్స్ని సాధించారు. ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారికి నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు గొడ్డిపాటి రామకృష్ణ గారు యోగా మీద ఎవరైతే నేషనల్ మెడల్స్ వచ్చాయో ఏషియన్ స్థాయికి వెళ్ళి వాళ్ళ ప్రతిభను చూపించారో యోగాలో వాళ్ళని గౌరవించి సత్కరించే కార్యక్రమం అసోసియేషన్ ద్వారా ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు యోగా అసోసియేషన్ కూడా స్పోర్ట్స్ అథారిటీ రికగ్నైజ్ చేస్తూ దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా సబ్మిట్ చేయమని చెప్పాం. ఎందుకంటే ఇక్కడ ప్రెసిడెంట్ గారు రాధిక గారు ఉన్నారు, ఇంకా ఇక్కడ ఎవరైతే కమిటీ మెంబర్స్ ఉన్నారో నియోజకవర్గ స్థాయి నుంచి యోగా సంబంధించిన కమిటీలు ఉండాలి. దాంతోపాటు జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీ సమర్థవంతంగా ఆంధ్రప్రదేశ్లో ఉండాలి. ఈ అసోసియేషన్ ద్వారా మరింత మంది యోగాలో భాగస్వాములు కావాలి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా యోగా యొక్క ఆవశ్యకతను ప్రాధాన్యతను గ్రహించారు. మరి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఎందుకంటే వాళ్ళు ఈరోజు కూడా 70 పదులకు వచ్చినప్పటికీ సమర్థవంతంగా వాళ్ళు ముందుకు రాణిస్తున్నారంటే దానికి కారణం యోగా అనే అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. యోగా యొక్క విశిష్టతను ప్రాధాన్యతను అనేక సందర్భాల్లో గుర్తు చేసుకోవడం కూడా జరుగుతుంది. ఈరోజు మనం ఆరోగ్యంగా, ఈ దేశం ఆరోగ్యంగా ఉండాలన్నా, రాష్ట్రం ఆరోగ్యంగా ఉండాలన్నా, ప్రతి కుటుంబం ఆరోగ్యంగా ఉండాలంటే యోగా అనేది కంపల్సరీ. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ను యోగా ఆంధ్రప్రదేశ్గా మార్చాలని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు జూన్ 21న ప్రధానమంత్రి గారిని విశాఖపట్నానికి ఆహ్వానించడం జరిగింది. ప్రధానమంత్రి గారు యోగాలో కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారు. దానికి అనుసంధానంగా రాష్ట్ర వ్యాప్తంగా 1 రోజుల పాటు నియోజకవర్గ స్థాయిలో అమరావతి పరిసర ప్రాంతాలు, అంటే ఏం ప్రాంతాలు ఉన్నాయండి? విజయవాడ ప్రాంతం ఉంది. అమరావతి పక్కన ఉన్నది ఏ ప్రాంతం? విజయవాడ ప్రాంతం. ఎవరిని ఉద్దేశించి మాట్లాడారని అడుగుతున్నాం మేము సూటిగా. ఎవరైతే అతను ఉన్నాడో అతని పేరు చెప్పడానికి కూడా నాకు సిగ్గేస్తుంది. ఇంత నీచమైన వ్యక్తులు. ఎందుకంటే జర్నలిస్టులు అంటే మాకు గౌరవం ఉంది, జర్నలిజం అంటే మాకు గౌరవం ఉంది. ఇలాంటి వాళ్ళు ఆ పేరు చెప్పుకొని సమాజం తలదించుకునేలాగా మాట్లాడుతూ ఎవరిని ఉద్దేశించి మాట్లాడు. మేము అడుగుతున్నాం సూటిగా, మరి అమరావతి పరిసర ప్రాంతాల్లో ఉండాలంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు కూడా ఉంది. దాని తర్వాత వాళ్ళ నాయకులకు సంబంధించి ఇల్లులన్నీ అక్కడే ఉన్నాయి. మరి ఎవరిని ఉద్దేశించి మాట్లాడారో మాకైతే అర్థం కావడంలా. ఈరోజు ఆడవాళ్ళంతా మదన పడుతున్నారు, బాధ వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు ఒక పక్క యోగా ఆంధ్రప్రదేశ్గా మారుస్తూ ఇక్కడ కూడా ఈ అసోసియేషన్ మహిళా అధ్యక్షురాలుగా ఉంది. క్రీడాకారులు రజనీ లాంటి అమ్మాయి, ఎర్రా జ్యోతి లాంటి అమ్మాయి, పివి సింధు అమ్మాయి, కోనేరు అంబీర్ ఇలాంటి స్త్రీమూర్తులంతా బ్రహ్మాండ కర్ణం మల్లేశ్వరి గారు. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలకి అందరికీ కూడా నమస్కారాలు. ముందుగా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే అసోసియేషన్ యోగాసన భారత్ ఎఫిలియేటెడ్ సంస్థ అండి. యోగాసన భారత్ అనేటటువంటిది మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ ద్వారా రికగ్నైజ్ అయినటువంటి బాడీ. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అసోసియేట్ మెంబర్గా కూడా వర్క్ చేస్తుంది. సో ఈ సంవత్సరం 2025లో సెకండ్ ఏషియన్ యోగాసన న్యూఢిల్లీ ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగింది. దాంట్లో 15 కంట్రీస్ పాల్గొనడం జరిగింది. 15 కంట్రీస్లో ఇండియాకి 83 మెడల్స్ రావడం జరిగిందండి.
83 మెడల్స్లో ఆంధ్రప్రదేశ్కి 4 గోల్డ్ మెడల్స్ తీసుకురావడం జరిగింది. చాలా సంతోషం. అలానే ఇప్పటి వరకు యోగాసన భారత్ నుంచి అఫిలియేట్ అయినటువంటి ఈ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులుగా రామకృష్ణ సార్ ఉన్నారు, అలానే విక్ష్మయ్య గారు ఉన్నారు. చాలామంది 11 మంది సభ్యులతోటి ఎఫిలియేట్ అయినటువంటి ఈ అసోసియేషన్ సో డిస్ట్రిక్ట్ వైజ్ కూడా ఇందాక రామకృష్ణ సార్ చెప్పినట్లుగా మోస్ట్ ప్రాబ్లీ 20 డిస్ట్రిక్ట్స్లో అసోసియేషన్స్ కలిగి ఉన్నది. సో రీసెంట్గా మనకి యోగాంధ్రప్రదేశ్ అనౌన్స్ చేసిన తర్వాత సో మోడీ గారు అండ్ చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో యోగాంధ్రప్రదేశ్ స్థాపించడం అనేది నిజంగా చాలా సంతోషదాయకం. సో దాంట్లో అంటే యాక్చువల్ ఇందాక సార్ చెప్పినట్లు ఎనర్జీ శక్తి అనేటటువంటి దానికి సింబాలిజంగా స్త్రీని చెప్తూ ఉంటారు. సో ఆ ఎనర్జీ అనేది ఎక్కువ చేసుకోవడం కోసం డిఫరెంట్ ప్రాక్టీసెస్ అనేటటువంటివి ఉన్నాయి యోగా అనే దాంట్లో. వన్ ఆఫ్ ది కాన్సెప్ట్ ఈజ్ యోగాసన, ప్రాణాయామ, ధ్యాన ఇవన్నీ కూడా మనిషిని పర్సనాలిటీ వ్యక్తిత్వాన్ని ఎలా వికసింపచేస్తుంది. ఓవరాల్ యోగాంధ్రప్రదేశ్ అనేటటువంటిది రోల్ మోడల్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఖరీఫ్ పంట ప్రణాళిక పక్కాగా అమలు, 365 రోజుల్లో 3 పంటలు పండించేలా చర్యలు, వ్యవసాయ శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి భేటీ. వర్షాకాలంలో కూడా అన్నా క్యాంటీన్లో పరిశుభ్రమైన వాతావరణం ఉండాలి. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం ఆదేశాలు. ఇవి ఇప్పటివరకు నబిల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.